నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పవన్ కళ్యాణ్ గారు అహర్నిశల్లో కష్టపడుతూ రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయాలా, అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడాలనేటువంటి ఏదైతే ఆయన సంకల్పం తీసుకున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో జలధార అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వాలా, ప్రతి ఇంటికి నీటి కొరత రాకూడదు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. అయితే ఆ క్రమంలో దాదాపు 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక సభ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈలోపు ఏవైతే అప్డేట్స్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటిని కావాలని డైవర్ట్ చేసే విధంగా, వీటిలో కావాలని తప్పులు ఎత్తుకే విధంగా, తప్పులుంటే స్పష్టంగా చూపించండి, లేదా చర్చలో పాల్గొనండి, దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా దాన్ని కనుగొంటారు. దాంట్లో ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు కష్టపడడానికి సిద్ధమో. ఎవరైనా కంప్లైంట్లు చేయండి, ఎవరైనా ముందుకు రాండి, రాష్ట్ర ప్రజల కోసం మనం ఉండేదని చెప్పి ఈ రోజుకి ఇవాళ ఉన్నటువంటి విపక్ష నాయకులకు కూడా నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతిసారి చెప్తానే ఉన్నారు. కానీ జరిగినటువంటి వ్యవహారం ఏంది? ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో నెల రోజుల నుంచి కూడా చూస్తే ఈలోపు పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం పైనో, లేకుంటే ఆయన కుటుంబ సభ్యులపైనో, లేకుంటే నారా లోకేష్ గారి పైనో యాజ్ యూజువల్ ఫేక్ పోస్టులు ఈ విధంగా ట్రెండింగ్ చేసే విధంగా ట్విట్టర్లోనూ అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రపరపా అనేటువంటి నినాదాలు తీసుకొని ఈవెన్ సాక్షాత్తు మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా కడుపు మండుతుందా మండదా? అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఓపిక ఉన్నంతసేపు ఓపిక ఉంటుంది, దాన్ని ట్రిగ్గర్గా చేస్తే ఎక్కడికెక్కడ కాళ్ళు చేతులు మక్కులు తీసి పారేస్తాము, విదేశాల్లో కూర్చొని కారు కూతలు కోయడం కాదు, వాళ్ళకి కూడా వాళ్ళ టైం ఉంటూ వస్తుంది, వాళ్ళ టోకర్ అంటూ వస్తుంది, ఆ రోజు మేము వదిలిపెట్టను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కాపు కులస్తుడు అనేటువంటి ఒక బేసిక్ లాజిక్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏం మాట్లాడినా కూడా సరే 2 కళ్ళు అనమాట వైసీపీకి. ఒక పక్క అంబటి రాంబాబు, మరో పక్క పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గారి పైన పడిపోవడానికి ఒకసారి పేర్ని నాని ఆయన టోకెన్ అయిపోయినప్పుడు తర్వాత ట్రెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడినాడు చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం అని మేము చెప్పాం. స్కామ్ ఉంది అని చెప్తున్నాం. లోపలేస్తారా? మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఎందుకంత భయం? ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాశావుగా. ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. అంబటి రాంబాబు ఓన్ కూటమి అని మనం యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేస్తే తండాలుగా యూట్యూబ్ లింకులు వస్తాయి. ప్రతిరోజు పాడిందే పాడరా అన్నట్టు ఈ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు 1 సంవత్సరానికి ముందు నుంచి కూడా ప్రతిరోజు అదే నోటితోలతో అల్లాడిపోతూనే ఉన్నాడు, తట్టుకోలేకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో జత కట్టడం అనేది అసలే జీర్ణించుకోలేకున్నాడు. కంటిలో నలుసు మాదిర, పంటి కింద రాయి మాదిర అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల మూలాన అంబటి రాంబాబుకి కనీసం కంటి మీద కునుకు కూడా లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉండాలా. జనరల్గా ఎడారిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు సోఫా కావాలా, నాకు ఏసీ కావాలా అని చెప్పి కోరుకోరు. ఎవరైనా ఒక్కడ మంచినీళ్ళు ఉంటే చాలరా అనేటువంటి ఆశపడతారు ఎవరైనా సరే. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారం లేక నెట్టేశారు గత 5 ఏళ్లలో. అయితే ఈరోజు ఇమీడియట్ తీసుకోవాల్సినటువంటి విధానాలు ఏదైతే తీసుకోవాల్సినటువంటి సంస్కరణలు ఏంటంటే, ప్రస్తుతం ఇది హీలింగ్ పీరియడ్ అనమాట. ఈ 1.5 సంవత్సరం, 1 సంవత్సరం 18 నెలలు ఎక్కడైతే గాయమై ఉంటుందో గాయాన్ని మానిపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా పోతూ ఉంటుంది. ఇలా కాకుండా అట్లా కాదు, మేము ఒకేసారి కుట్లు వేస్తే ఏ విధంగా ఉంటుంది? సో ఈ బేసిక్ లాజిక్తో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మాకు కూడా రాజకీయంగా పోటీ చేయాలా, నేను సీఎం అవ్వాలనేటువంటి కోరికలు ఉండొచ్చు ఒక పొలిటికల్ పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా, కానీ ముందు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యము. ఈ రోజున ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలా, తలసరి ఆదాయం పెంచాలనే దానికి ఈ ముందుగా ఆ బేసిక్ ఫౌండేషన్ చేకూర్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా మద్దతు ఇవ్వాలా. నెక్స్ట్ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. రాజకీయాల్లో ఇంకొకటం ఉంటే ఆ 15 ఏళ్ళ తర్వాత మనం కొట్టుకుందాము. జనరల్గా బాలకృష్ణ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, గదికి మధ్య గొడవలు ఉంటాయి, మేమంటే మేము అని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ మా మధ్యకి ఎవరైనా వస్తే ఎగరేసి తంతాం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడగా ఆయనకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని పరిశిష్టం చేసేదానికి ఆయన
15 ఏళ్ళు కనీసం మేము ఉండాల్సిందే అని చెప్తున్నాడు. లేకుండా ఉంటే పబ్జీ ఆడుతూ హెలోజినేషన్లో ఒరే అదో వెనకలో బుల్లెట్లు కాల్చరా, వాడు వెనకలు వస్తున్నాడు, వాడు హెల్మెట్ ఎత్తుకొని వస్తున్నాడు, వాడు పెద్ద తుపాకీ ఎత్తుకొని వస్తున్నాడు అని చెప్పి పబ్జీలో ఏదైతే ఆ వర్డింగ్ ఉంటుందో ఆ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు నైజంగా కాకుండా అంటే 30 ఏళ్ళు మాది అధికారం అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎట్టంటా వచ్చినారో ఒక తెలియని మత్తు అనమాట అది. ఆ మత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏం బిహేవ్ చేయట్లే, నేను ఖచ్చితంగా సేమ్ అవుతానని చెప్పి ఏదేదో వ్యాఖ్యలు చేయట్లే. ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజున దెబ్బ తగిలినదో ఆ దెబ్బను మాన్పే విధంగా ఆయన మాటలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా పెట్టాలనేది ఆయన సింగిల్ లైన్ ఎజెండా. దాన్ని ఈ రోజు నేను అంటాను, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు 100 లింకులు వస్తాయన్నమాట. ఏది అంబటి రాంబాబు యొక్క కడుపు మంటతో వీళ్ళు కలిసి ఉండడం అనేది అంబటి రాంబాబు జీర్ణించుకోలేకున్నారు. దానికి ఇన్నాళ్ళు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే దాదాపు 7,000 పేజీలు ఎఫ్బీలు యూట్యూబ్లు ఇవన్నీ సెర్చ్ చేస్తే వైసీపీ వాళ్ళే టీడీపీ పేర్లతో యూట్యూబ్ లింకులు ఫేస్బుక్ లింకులు ఇవన్నీ తయారు చేసి ట్విట్టర్లోను ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం మొదలు పెట్టేశారు. ఊరికే ఉంటారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు? వాళ్ళు కూడా కొత్త కొండ పుట్టించుకొని ఇంకా టీడీపీ వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అంబుజా సిమెంట్ కంటే బలంగా పటిష్టంగా ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క కుయుక్తులు పాతకాలంలోనే చెలిపినాయి. ఇలాగ అంబటి రాంబాబు తట్టుకోలేక రోజు ఒక మాట మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెంచలేరు. ఈయన ప్రెస్ మీట్ చూస్తే చూడండి, సుదీర్ఘంగా 28 నిమిషాల పాటు ఈయన ప్రెస్ మీట్ ఉన్నది. దానివల్ల ఒరిగేది ఏమన్నా తెగేది ఏమన్నా ఉందా అంటే ఏ మాత్రం లేదు. ఈరోజు ఈ మాత్రం మాట్లాడినాడు కదా, రేపో మాపో కూడా ఇదేమది ప్రెస్ మీట్ పెట్టి సేమ్ అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య చీలికలు వచ్చే విధంగా ఈయన చేయాలో మాట్లాడాలో అనే ప్రయత్నం చేసి విఫలం అవ్వడం తప్ప వాళ్ళ మధ్య చీలికలు తెచ్చేటువంటి ఆస్కారమే లేదు. ఈయన గొంతు పోవడం తప్ప మరొకటి లేదు. మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నులో పడి ఈయన యూట్యూబ్లోనూ వాటిలోనూ వీడియోలు చేసి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ నెంబర్కు లింకు పంపించేదానికి తప్ప ఈ వీడియో ఎందుకు పనికిరాదు, బూడిదలో పోసిన పన్నీర్ చందానే ఉంటుంది తప్ప మరో విధంగా ఇది ఏ విధంగా ఉపయోగపడదు. సరే ఏదేమైనా కూడా ఒకవేళ ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఏమన్నా నిజాయితీగా అడపాడపై ఉన్న మాట్లాడినాడేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకన్నాను, గతంలో ఓజీ సినిమాకి ఈయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ట్విట్టర్లో ఒక ట్రెండ్ సృష్టించేటువంటి టైంలో ఈయన దాన్ని క్యాష్ చేసుకుందని చెప్పి ఆల్ ద బెస్ట్ ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్టింగ్ చేశారని చెప్పి అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు నీతి సూక్తులు చెప్తూ ఉంటాడు కదా, అందులో భాగంగా ఏమన్నా మంచి మాట ఏమన్నా చెప్పినాడేమో అని ఒక్కసారి టచ్ చేసే ప్రయత్నం ఉంటూ చేద్దాం. ఇప్పుడు కాదు 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం, తప్పలేదు. ఈయనకు వచ్చిన బాధ ఏందో, సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబు సపోర్ట్ చేశావు 2014లో. సరే 2019 వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎత్తుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి ఎత్తితే ఎవరో శివకుమార్ అనేటువంటి వ్యక్తి నుంచి పార్టీ లాక్కున్న దానికంటే ముందు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులను హక్కును చేర్చుకొని వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అవకాశాలు ఇచ్చి మినిస్టర్లుగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేదానికి అప్పట్లో 8 మంది సీఎం అభ్యర్థులుగా ఉండేవాళ్ళు అనమాట కాంగ్రెస్లో. కానీ అయ్యా రాజశేఖర రెడ్డి సరే నువ్వేదో ఉత్సాహంగా ఉండవు కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన దానికి ఈరోజు కాంగ్రెస్కే మినిపోటు పడుతున్నారు. ఆ విధంగా ఆ మాదిర ఏది అధికారమే ధ్యేయంగా ముందుకు పోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనుకుంటే రాజ్యసభ అనేది సునాయాసంగా వచ్చిండేది. ఆ రోజు కూడా ఇదే ఎన్డీఏ కూటమి ఉన్నది. అది కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు అనేది వీళ్ళకి జీవితంలో అర్థం కాదో లేకుండా ఉంటే రాజకీయంగా మాట్లాడతారో మనకైతే అర్థం కానటువంటి విషయం. అప్పుడు కూడా చంద్రబాబు మేలు చేద్దామని, ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం, కలిసి ఉంటారు. ఒక్కవేళ జనరల్ విజువలైజేషను జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు కలుస్తారు అని చెప్పి లైఫ్ టైంలో ఎవరైనా ఊహించుకోగలుగుతారా? రాజకీయాల్లో ఏమో ఏదైనా సాధ్యమే అని అంటారు కదా, ఆ రకాన కనీసం ఊహకన్నా అంతదా? ఎందుకంటే ఆయనది వేరే మెథడు. ఆయన కథ అంతా రపారపానే. ఏందది కాదు, సహనం ఆ టైం వచ్చినప్పుడు ట్రిగ్గర్ చేసినప్పుడు ఉంటుంది కదా. ఆయన చెప్పినాడు కదా, కాళ్ళు చేతులు కీళ్ళు మక్కులు అవి తర్వాత సంగతి అవి తీసేటి మేము తీస్తాంలే, మేమేమో చేతగాని వాళ్ళు అనుకుంటున్నాము అని మీరు దయచేసి అనుకోవద్దు. మీ దగ్గర నోరు ఉన్నది, చేతుల్లో ఎఫ్బీ అకౌంట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఏదంటే ఇది పోస్టింగ్లు పెడతా ఉన్నారు. ఉపేక్షించే కాలం అయిపోయింది, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా మేమేందో చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ధమ్కివ్వడంలో ఏమాత్రం తప్పులేదు. మూకుమ్మడిగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని నేను మోస్తాను, మంచిదే మోసుకో, నీ పార్టీ నీ ఇష్ట, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సమయానుకూలంగా వారి పాలసీ మేటర్గా ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలుస్తారు, తర్వాత డివైడ్ అయితే ఉంటారు. కానీ మేము కలిసే ఉంటాం 15 సంవత్సరాల వరకు. ఇంకా ఈయన మాట్లాడినటువంటి మాటలు ఈయన కలిసి ఉన్నామని చెప్పి నేను అన్నట్టు అదే మాట మాట్లాడుతున్నాడు.
సరే ఈయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆఫీస్ కట్టుకుంటున్నారంట. అది తట్టుకోలేకున్నాడు. ఏది ఈయన ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ కట్టుకుంటా ఉన్నప్పుడు ఆ విజయవాడ గుంటూరు ఆ పరిధిలో ఈయన ఆ దారిని పోయేటప్పుడల్లా దానిపైన కళ్ళు పడుతున్నాయి. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఏది ఆ యొక్క పక్కన వాళ్ళ పైన దిష్టి పెట్టేటువంటి కళ్ళు ఎక్కువైపోయినాయని చెప్పి ఇట అంబటి రాంబాబు లాంటి వాళ్ళ గురించి ఆయన ఆ రోజు అనింది. సరే అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు ఒకసారి చూద్దాం. అల్లాడిపోతుంటే మమ్మల్ని తిట్టే కార్యక్రమం, మా మీద దూషించే కార్యక్రమం, అది కూడా తీవ్రమైన పదజాలంతో వాడేటువంటి కార్యక్రమం ఏంటంటే నాకు తెలియగలుగుతాను. మేస్తున్నారు, కోస్తున్నారు. నేను మేస్తున్నారు, నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు. శభాష్. జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఏది మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారే కన్నా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఇంకా 21 సీట్లు తీసుకున్నాడు అనమాట. ఈ 21 సీట్లకు మునుపు 2014లో బేషరతుగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారనమాట. 0 సీట్లతో పొత్తు పెట్టుకున్నారు. దానికి ఏమంటారు అంటే ఆ రోజు ఎన్ని కోట్లు ముట్టిండాలని చెప్పే ప్రకారం ఒకవేళ అన్ని కోట్లు కన్నా ముట్టింటే వాళ్ళ మధ్య ఆ రోజున పొరపచ్చాలు వచ్చేవా, కనీసం బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జలధార మీద ప్రమాణం చేసి ఇంకా దేవుళ్ళ గురించి ఈయన మాట్లాడుతూ ఉంటారు. మొన్న చూసాం ఎవరు ఇదే ఈయన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఏం చేసినాడు, దేవుడి కాడికి రా చంద్రబాబు, దేవుడి కాడికి రా నారా లోకేష్ అని చెప్పి నోటికి అడ్డు అదుపు ఉండదు అనమాట. ఒక స్థాయి అనేది ఉండదు. నేను ఛాలెంజ్ చేస్తా, నేను ఛాలెంజ్ చేసిన కాడికి అంబటరాంబాబు రాగలుగుతారా? సో స్థాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలని నేను చెప్తాను. ఏదేమైనా అక్కడ వాళ్ళు ఎలాగో అక్కడికి రారని చెప్పి అక్కడికి రా ఓట్లేద్దాం, ఇక్కడికి రా ఓట్లేద్దాం, ఏం పిల్లాట్లా వ్యవస్థలు లేవా? ఏం జరుగుతుందని తెలీదా? అవసరమైతే ఇద్దరు సాక్షులు కూర్చొని డిబేట్లు పెట్టుకో. లేకుండా అంటే మీ అన్నని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా ఆయన వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకి ఖచ్చితంగా సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. రాష్ట్రం అంతా లైవ్ డిబేట్ మాదిరి కనిపిస్తుంది. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది జనాలకు స్పష్టత వస్తుందని. కాబట్టి ఈయన మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి ఇక్కడ ధైర్యం ఏ మాత్రం సరిపోదు. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నారు. సుదీర్ఘంగా ఈయన 28 నిమిషాలు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 28 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు తప్ప నిజమేంది అబద్ధమైంది అని ఈ కాలం లేదు. ఎఫ్బీలు యూట్యూబ్లు ఎన్ని మమ్మరంగా ముందుకు చొచ్చుకుపోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఒకటి మాట్లాడేస్తే అది నిజం అనుకుంటారు రాష్ట్ర ప్రజలు, గొర్రెలని వీళ్ళు అనుకుంటారు. దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు. ఆ బిగ్ బాస్లు కావచ్చు, లేకుంటే ఐపీఎల్ మ్యాచ్లు కావచ్చు, దానికంటే క్షుణ్ణంగా రాజకీయాలనే ఫాలో అవుతారనమాట మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి అర్థం కదా నిన్న ఏం జరిగింది, ఈరోజు పొద్దున ఏం జరిగిందనే అప్డేట్ వాళ్ళ దగ్గర ఉండదా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ అయినటువంటి 10 నుంచి 12% మంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గినా కూడా అది నాదస్వరం మాదిరి వినిపిస్తుంది అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప మిగిలిన 90% మంది రాజకీయంగా బాగా చైతన్యవంతులే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కరప్షన్లో, లోకేష్ కరప్షన్లో నాకు వాటా లేదని చెప్పమనండి, ప్రమాణం చేసి చెప్పండి, క్షమాపణ చెప్తా నేను. సోదరి మళ్ళీ ఎవరు వెళ్ళేటప్పుడు చూడనట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి ధైర్యం ఉంటే ఈయన ఛాలెంజ్ చేయమనండి. ఏమని, నేను ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఏడగొట్టలేదు, ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఒక చోట నుంచి మరో చోటకి ఈ లిక్కర్ని తరలించేటటువంటి కాంట్రాక్ట్ని ఈయనతో పాటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఇంకో చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు చిల్లర దొంగతనం చేశారు కదా, ఆ కాంట్రాక్ట్లన్నీ తీసుకొని కోట్లు తినేశారు కదా, మేసేశారు కదా, దాన్ని మర్చిపోయినారా? ప్రతి ఒక్కటి లింక్ బయటకు వస్తుంది. ఈయన్ని రేపో మాపో కానీ అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అని చెప్పుకునేదానికి ఈయన ప్రయత్నం తప్ప, వృధా ప్రయాస తప్ప ఇంకొకటి లేదు. ఇంకా ఫైనల్గా ఈయన పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఆఫీస్ గురించి మాట్లాడాడు అనమాట. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సోదరి మళ్ళీ ఎవరు వెళ్ళేటప్పుడు చూడనట్టు జనసేన ఆఫీస్ ఉంటుంది పక్కన, పెరిగిపోతుంది జనసేన ఆఫీసు. మామూలుగా పెరగట్లా, 18 అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి, 20 ఎకరాలు కొనేసాడు అయ్యారు. నేను ఆడికి పోయి చూడలేదు కానీ జనసేన ఆఫీసు నిజంగా వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈయన రోజు ఆ దారిని పోతూ ఉంటాడు కాబట్టి కడుపు మంటతో ఈయన ఏదైతే చెప్పినాడో జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఇది నిజంగా శుభపరిణామం. జనసేన ఆఫీసు రోజు రోజుకి పెరుగుతుందంట, రోజు రోజుకు పెరిగిపోతుందంట. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అమ్మటి గారు. ఎక్కడి డబ్బులు సినిమాలు వచ్చినాయి? ప్లీజ్, అన్ని ఫ్లాపేనే. సినిమాలో డబ్బులు రాలే మీకు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు?
ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు బై డిఫాల్ట్గా ఆ రాజకీయ పార్టీ యొక్క అధినేత పైన ఉన్నటువంటి నమ్మకం భరోసాతో విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు ఫండ్లు పంపిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క అభిమానులు రూపాయి ఖర్చు పెట్టి మళ్ళీ రూపాయి పోగేసి అది 10 రూపాయల, 100 రూపాయల, 300, 3000, 3 లక్షల, 3 కోట్ల అని ఏది లెక్కాచారం అనేది లేకుండా ఆ నాయకుడిపైన నమ్మకంతో ఆ పార్టీకి ఫండ్ డొనేట్ చేసేది అది ఆనవాయితీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి ఎంత ఫండ్ వచ్చిందో ఆయన బయట పెట్టమనండి. అసలు అదంతా వాళ్ళు చిల్లరనుకొని జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో కనపడలేదేమో. ఆయన గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్టేసినటువంటి డబ్బు ఏ మేరకు ఉన్నదో. ఇన్నాళ్ళు జనసేన పార్టీ పెట్టి ఏ కాలం అయింది, ఇన్నాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోలేక ఇప్పుడు కడుతున్నాడు కదా అని ఈయన అంటున్నాడు అనమాట. ఆ రోజున జనసేన పార్టీకి సంబంధించి 2014 నుంచి 2019 వరకు అంత యాక్టివ్గా లేడు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏదైనా చిన్నపాటి మిస్టేక్లు ఉన్నా కూడా మనం హెచ్చరిద్దాం, చేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఉండేది. ఈ రోజున రాష్ట్రంలో జనసేన అభిమానులు పెరిగిపోయినారు. ఫండ్ అనేది బై డిఫాల్ట్గా తయారైపోయింది. అందుకు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి మాదిర తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో యలహంక ప్యాలెస్, ఈడ హైదరాబాద్లో లోటస్ పాండు, తమిళనాడులో ఒక ప్యాలెస్ అంటున్నారు, మహారాష్ట్రలోని ముంబైలో ఒక ప్యాలెస్, వెస్ట్ బెంగాల్లో ఒక ప్యాలెస్, ఇలా ప్యాలెస్ల మోజులో ఆయన గడపలేదు. అసలు ఈ గ్యాప్లో నేను రిషికొండ ప్యాలెస్ గురించి అయితే మర్చిపోయినా. ఈ మాదిరి మోజు లేదు పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఇదే రిషికొండ ప్యాలెస్ లేకుండా తాడేపల్లి అసలు బై డిఫాల్ట్గా తాడేపల్లి గురించే మాట్లాడదాము. తాడేపల్లిలోని ప్యాలెస్ కన్నా మనం ఆలోచన చేస్తే సహజంగా మన ఇల్లు అంత ఎత్తుంటే చుట్టూరు ప్రహరీ గోడ ఎంత ఉంటుంది, ఆ ఇంట్లో మోకాలు అంత ఉంటుంది అనమాట. అంత ఎత్తు గోడ ఉంటుంది, లేదా అంత ఎత్తు గోడ ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ తాడేపల్లిలో ఎంత ఎత్తది, ఇంటిని కమ్మేసింది అనమాట. అది ఇనప కంచాలతో చేశారు. 12 కోట్ల పైచులకు ఖర్చు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏమన్నా సెక్యూరిటీ భయమా, లేకుండా అంటే ఆయన లావిష్నెస్ జనాలకు చూపించాలా? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక స్థాయి అని చెప్పి లెజెండ్ సినిమాలో ఎవరైతే ఆ క్యారెక్టరైజేషన్ చేశారో జగపతి బాబు గారు, అటువంటి విలన్ మాదిరి ఆయన ఫీల్ అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజలు ఎప్పుడు నా గడపకు వస్తారని చెప్పి ఆయన ఎప్పుడు ఇటువంటి నీతి సూక్తులు చెప్తూ ఉంటాడు కదా. మొన్న ఆ మధ్య ఫోటో రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తూ ఉంటే ఆయన పక్కన్నటువంటి వ్యక్తులందరూ మాజీ మంత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. బయట ఉండే వాళ్ళందరూ తక్కువ కులాలు అని వైసీపీ వాళ్ళు కీర్తించేటువంటి వ్యక్తులు అనమాట. బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి బయట పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా అంటే ఆ ఇంట్లోకి పోయేటప్పుడే సాక్షాత్తు అప్పట్లో టాలీవుడ్ హీరోలు సైతం ఆడ 1.5 కిలోమీటర్ ముందర కార్లు పెట్టి నడిచిపోవాల్సి వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లావిష్నెస్ అనేది ఈయన కనీసం ఈయన కంట్లో పడలేదేమో. ఒక గురిగింజ ఏ విధంగా అయితే ఉంటుందో కింద నల్లగా ఉండేది దాన్ని కనపడదన్నట్టు, లేదా ఒక వేలు చూపిస్తే మిగిలిన 4 ఏళ్ళు మన వైపు చూపిస్తుందని చెప్పి వీళ్ళు కొట్టేసినటువంటి డబ్బుల గురించి అంబటి రాంబాబు ఎప్పుడు మాట్లాడలేడు. మాట్లాడినా కూడా అది వైసీపీలో చిల్లుబాటు అయిపోతుంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, అది మామూలే కదా, వాళ్ళు డిఎన్ఏలో ఉన్నారు కదా అని చెప్పి. ఏదేమైనా కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.